థ్యాంక్ యూ శివ. నేను ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ గురించి చెప్పడం అనేది అలవాటు, కానీ నా గురించి చెప్పడం అనేది వినడం చాలా అరుదుగా జరిగేటువంటి విషయం. యు డిడ్ అ గ్రేట్ జాబ్. మీకు ఇవాళ ఒక టీ ఫ్రీ. అదే మా రెమ్యూనరేషన్. అదే మీ రెమ్యూనరేషన్. అయినా ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ కార్యక్రమాన్ని చేస్తున్న వాళ్ళు కానీ ఎవ్వరూ రెమ్యూనరేషన్ ఆశించి చేసేది కాదు. ఈ రోజు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మానవత్వం అని అంటూ ఉంటాము. మానవత్వం అంటే ఏమిటో నేను చెప్తాను మీకు. అమెరికా వెళ్ళిపోయి హాయిగా ఉద్యోగం చేసేసుకుంటూ అక్కడ ఒక ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడే హాయిగా ఉండకుండా నేను ఇండియాలో ఉండే వాళ్ళ కోసం, ముఖ్యంగా నా తెలుగు ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి, మంచి పని చెయ్యాలి అని అనుకోవడమే మన మాటా శ్రీనివాస్ గనుగోని గారి మానవత్వం. ఇది మానవత్వానికి నిదర్శనం అన్నమాట. అలాగే మాటా టీం మొత్తం ప్రదీప్ గారు, విజయ్ భాస్కర్ గారు హూ ఇస్ ఇండియా కోఆర్డినేటర్, వాళ్ళు కూడా హాయిగా వాళ్ళ వర్క్స్ చేసేసుకోవచ్చు, వాళ్ళ ఎంజాయ్మెంట్లు ఏమో చేసుకోవచ్చు. ఈ 10 రోజులు 11 రోజులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ చేశారే, ఇదే మానవత్వం అంటే. అండ్ ఎస్పెషల్లీ లయన్స్ క్లబ్ విజయ్ భాస్కర్ గారు దాన్ని రన్ చేస్తూ, అండ్ వారి టీమ్ మెంబర్స్ వాలంటీర్స్ గా ఇక్కడికి వచ్చినటువంటి చాలా మంది డాక్టర్స్, చాలా మంది స్టూడెంట్స్, వాళ్ళందరూ వాళ్ళ వర్క్స్ అన్నింటినీ వదిలేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ సర్వీస్ చేశారే, ఇదే మానవత్వం అంటే. రెడ్ క్రాస్ సంస్థ నుంచి స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు. వాళ్ళు హాయిగా వాళ్ళ కాలేజ్ అయిపోయిన తర్వాత ఏ సినిమాలకో షికార్లకో వెళ్ళొచ్చు, ఫోన్లో వాళ్ళు వీడియోస్ చూసుకుంటూ కూర్చోవచ్చు, కానీ అవన్నీ చేయకుండా ఇక్కడికి వచ్చి బంగారు తల్లులు బంగారు తండ్రులు వచ్చి చేశారే, ఇది మానవత్వం అంటే. యు ఆర్ రియలీ అన్ ఇన్స్పిరేషన్. మీ గురించి మాట్లాడుతుంటే నాకు ఐఎమ్ రియలీ గెటింగ్ గూస్ బంప్స్. ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. పెద్దవాళ్ళు కొంచెం, ఇప్పుడు నేను పెద్దదాన్ని కాదనుకో, బట్ స్టిల్ మనలాంటి యూత్ అయినా ఇలా ఆలోచిస్తున్నాం కదా, మనం ఏదో మంచి చేయాలి, ఈ సొసైటీకి, ఈ సమాజానికి మనం కూడా నిలబడి చేయాలి అని మీలాంటి వాళ్ళు నెక్స్ట్ ఒక 20 years 30 years 40 years ఇలాంటి కార్యక్రమాలు మీరు చేస్తారు అని ఆలోచించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది మానవత్వం అంటే. ముఖ్యంగా వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నటువంటి మన డాక్టర్ శ్రీదేవి గారు, ఆవిడ నేను మేడం 7:30 అయింది, ఎక్కడ వాలంటీర్స్ ఇంకా రాలేదు, వస్తున్నారు మేడం వస్తారు, ఎక్కడ ఉన్నారు, ఇది నేను చెప్పేటువంటి నా టార్చర్లన్నీ పాపం భరించి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఆవిడ, అలాగే మన ప్రవీణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ 10 రోజుల పాటు ఈ క్యాంప్ కి వాలంటీర్స్ లేకపోతే క్యాంప్ లేదండి. ఆ డాక్టర్స్ మీదకి జనాలు అందరూ వచ్చేస్తున్నారు, అందరికీ అవసరాలు ఉన్నాయి, అందరూ మమ్మల్ని చూడండి ముందు అంటున్నారు, కానీ వాటన్నిటినీ కూడా ఒక లైన్ లో పెట్టి వాళ్ళని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టేసి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి, వాలంటీర్స్ లేకపోతే ఈ క్యాంప్ జరిగేది కాదు. అలా చేసినటువంటి వీళ్ళిద్దరి మానవత్వానికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నేను ఎప్పుడైతే మన మాటా శ్రీనివాస్ గారు ఉజ్వల్ అనే అమెరికా కోఆర్డినేటర్ ద్వారా ఇలా ఒక కార్యక్రమం చేయాలి అని అనుకున్నప్పుడు, క్యాంప్ కోసం ఒక స్థలం కావాలి, టెలివిజన్ ఫెడరేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ లో ఉండేటువంటి మెంబర్స్ అందరికీ ఇది బాగా ఉపయోగపడాలి అని విజయ్ కుమార్ కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. రాకేష్ గారు, విజయ్ కుమార్ గారు, ఆ టెలివిజన్ ఫెడరేషన్ మెంబర్స్ అందరూ మాకెందుకు మేడం చేసుకుంటారు కదా అని అనుకోకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలిసి వాళ్ళ పిఏతో మాట్లాడి ఈ 10 రోజుల పాటు, ఒక రోజుకే ఈ స్టేడియం కొన్ని లక్షల్లో ఉంటుంది రెంట్, అది నేను మీకు చెప్పక్కర్లేదు. అలాంటిది 10 రోజుల పాటు ఈ స్టేడియం వచ్చేలాగా చేసినటువంటి వారి మానవత్వానికి విజయ్ కుమార్ అండ్ అలాగే రాకేష్ గారు, టెలివిజన్ ఫెడరేషన్ ఇక్కడ వర్క్ చేసి కంప్లీట్ గా ఈ 10 రోజుల పాటు కూర్చున్నటువంటి శరత్ అస్సలు రోజు ఆ చిరునవ్వుతో అక్కడ కూర్చొని ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ డీటెయిల్స్ ని రాసుకుంటున్న శరత్ కి ఇది మానవత్వం అంటే. అండ్ ఫైనలీ మన శంకర్ నేత్రాలయ టీం, ఆ టీం మెంబర్స్ గురించి నేను ఒక్కసారి ఇక్కడ చెప్పాలి, ఎందుకంటే ఆ డాక్టర్స్ ఎంత ఓపిక్గా చూశారో. నిజం చెప్పొద్దు, February 19th క్యాంప్ ఓపెనింగ్, February 18th నా కాళ్ళు వణికాయి. ఎందుకంటే 18వ తారీఖున ఇక్కడికి 400 మంది వచ్చేసారు. మేము అసలు ఇలాంటి ఒక రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు టెలివిజన్ ఫెడరేషన్, ఫిల్మ్ ఫెడరేషన్ అనుకొని ఆ తర్వాత మన అరుణ్ గారు వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఇంకా బయట కూడా పోస్టర్స్ ఇచ్చేయడంతో నార్మల్ పబ్లిక్ అందరూ వచ్చేసారు. ఎలా చేస్తాము అనేటువంటి ఒక కంగారు వచ్చింది, కానీ శంకర్ నేత్రాలయ టీం మేము చేస్తాము ఎంతమంది వచ్చినా అని చెప్పి రోజు డాక్టర్సే 9:30కి వచ్చేవాళ్ళు, ఇక్కడికి పేషెంట్స్ 4:30కి వచ్చి కూర్చునేవాళ్ళు పొద్దున. సో అలాంటి వాళ్ళందరినీ కేటర్ చేసినటువంటి డాక్టర్స్ కి మీరు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియచెప్పాలి. అరుణ్ కుమార్ గారు ఇన్ఛార్జ్ ఆఫ్ మీసు, గజేంద్ర కుమార్ వర్మ గారు డాక్టర్. ఈ డాక్టర్ గారు ఏంటండి బాబు, నేనైనా రోజుకి 4 ఎపిసోడ్లు 5 ఎపిసోడ్లు చేస్తాను, ఆయన రోజుకి 35 సర్జరీలు చేస్తారండి. మీకు అర్థమవుతుంది అసలు 30-35 సర్జరీస్. అండ్ అది కూడా ఇప్పటి వరకు వీళ్ళు కండక్ట్ చేసినటువంటి ఏ ఒక్క క్యాంప్ లో కూడా ఇన్ఫెక్షన్ లేదు, ఇన్ఫెక్షన్ 0.
ఇలాంటి క్యాంపులు నిర్వహించాలి అంటేనే చాలా రిస్క్ తో కూడినటువంటి పని. ఎందుకంటే సర్జరీస్ చేయాలి, దాని తర్వాత జీరో ఇన్ఫెక్షన్స్, అలాంటివన్నీ చేసినటువంటి గజేంద్ర కుమార్ గారికి, డాక్టర్ అభిషిక్త అండ్ డాక్టర్ సురభి బంగారు తల్లులు. నిజంగా వీళ్ళిద్దరూ రోజుకి 300-400 పేషెంట్స్ ని వాళ్ళ ఓపికతో చూసి స్క్రీనింగ్ చేసినటువంటి వాళ్ళకి నిజంగా సెల్యూట్ టు బోత్ ఆఫ్ దెమ్. ఇప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ వర్క్ లో ఉన్నారు. ఇదిగో మాట్లాడే మేమే పని తక్కువగా ఇక్కడిక్కడ తిరుగుతున్నాము. అలాగే రాజయ్య బైరామ్ గారు, రంజిత్ కుమార్ గారు, మోసెస్ గారు. ఈ రంజిత్ కుమార్ గారిని మోసెస్ గారిని మేము చంపేశాం ఇద్దరిని కూడా. మాకు కావాలి, మాకు ఇంకా ఇవ్వండి టోకెన్స్, మాకు ఇంకా ఇవ్వండి టోకెన్స్ అని చెప్పి. అయినా వాళ్ళు అకామిడేట్ చేశారు వాళ్ళందరినీ. కృష్ణ చైతన్య గారు, జాన్ గారు, మిథున్ దాస్, గోపీనాథ్, ప్రశాంత్, శివకుమార్, భానుప్రసాద్, ఉదయ్ కిరణ్, కృష్ణమూర్తి, వెంకటేశన్, మురుగన్, సత్యరాజ్, మహేష్, ధర్మరాజ్, సూర్య, మురుగన్, ఏడుమలై, ఏడుకొండలు, సాల్మన్ అండ్ కుప్పారావు. వీళ్ళందరికీ ఒక్కసారి మీరు చప్పట్లతో మీ అభినందనలు తెలియచెప్తే. కొంతమంది మనకి ఆ మీసు బస్ ఆపరేషన్ థియేటర్ లోపల స్టాఫ్ ఉన్నారు డాక్టర్ దగ్గర, మిగిలిన వాళ్ళందరూ స్క్రీనింగ్ దగ్గర ఉన్నారు, ఆప్థమాలజిస్టులు ఉన్నారు. ఇంతమంది కలిసి వర్క్ చేస్తేనే ఈ క్యాంప్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. ఇక మానవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాను కదా, ఇంకొకళ్ళ గురించి కూడా చెప్పాలి. ఆవిడేదో చేస్తుంది నాకెందుకులే అనుకోకుండా నా వెన్నంటే ఉండి నన్ను సపోర్ట్ చేసినటువంటి రాజీవ్ కనకాల గారు. ఇది మానవత్వం అంటే. ఓహో, ఎలా ఇచ్చారా మీరు? స్టేడియం మనకి ఇచ్చినటువంటి డాక్టర్ సుజాత గారు అండ్ వారి టీం కి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఫిల్మ్ ఫెడరేషన్ వారికి మా స్పెషల్ థ్యాంక్స్ టు ద కంప్లీట్ టీమ్. అనిల్ కుమార్ గారు, దొరై గారు, అందరికీ. దగ్గర ఇప్పటి వరకు 158 సర్జరీల పైన పూర్తయ్యాయి. ఈ రోజు ఇంకా సర్జరీలు పూర్తవగా ఆల్మోస్ట్ 200+ సర్జరీస్, క్యాటరాక్ట్ సర్జరీస్ ఈ 10 రోజుల్లో కంప్లీట్ చేసినటువంటి చాలా పెద్ద క్యాంప్ గా చరిత్రలోనే మిగులుతుంది మన తెలంగాణ మీసు క్యాంపు. నిజంగా కంగ్రాచులేషన్స్ టు ద కంప్లీట్ టీమ్. అండ్ అరుణ్ గారు, మీకు స్పెషల్ థ్యాంక్స్. ఇంత బాగా దీన్ని ఆర్గనైజ్ చేసినందుకు. ఒక క్యాంప్ ని ఆర్గనైజ్ చేయడం చిన్న విషయం కాదండి. అంతమంది సైకాలజీని మేనేజ్ చేయాలి, అంతమంది మెంటాలిటీస్ ని మేనేజ్ చేయాలి, అటు డాక్టర్స్ ని, ఇటు వాలంటీర్స్ ని, ఇటు క్యాంప్ కి వచ్చినటువంటి పేషెంట్స్ ని అన్ని చేస్తున్నటువంటి అరుణ్ గారికి ధన్యవాదాలు. అండ్ అలాగే మా ప్రెస్ వాళ్ళు, మీరు గనక చెప్పకుండా ఉండుంటే ఈ విషయం బయటికి వెళ్లేదే కాదు. దీన్ని ఇంత బాగా మీరు ప్రమోట్ చేసినందుకు మా మీడియా ప్రెస్ సోదరులందరికీ, సోదరీమణులందరికీ కూడా మై హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము ఇలాంటి మంచి కార్యక్రమాలను చేపడుతున్నందుకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇంకొకళ్ళ మానవత్వం గురించి చెప్పాలి. ఏదో 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లు, 4 గేమ్ షోలు చేసుకోవచ్చు కదా సుమా, నీకెందుకు ఇవన్నీ అని అనుకోకుండా చేసినటువంటి నన్ను నేను అక్నాలెడ్జ్ చేసుకుంటున్నాను. ఎస్. అండ్ అలాగే FFJ అనేటువంటి ఈ సంస్థ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా సుధీర్, నువ్వు గనక లేకపోయి ఉంటే ఈ కార్యక్రమం జరిగి ఉండేదే కాదు. సో సుధీర్ కి స్పెషల్ థ్యాంక్స్, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇంత బాగా మేనేజ్ చేసినందుకు. అండ్ అలాగే వరుణ్, నీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదండి, సంబంధం ఏమైనా ఉంటే చూడండి. అండ్ అలాగే FFJ టీమ్ లో పనిచేస్తున్నటువంటి స్మిత అండ్ ఉజ్వల్, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి. పేషెన్స్, నిజంగా మిమ్మల్ని అందరినీ పేషెన్స్ అని ఎందుకు అంటారో నాకు ఈ రోజు ఈ క్యాంప్ తో నాకు కరెక్ట్ నిర్వచనం దొరికింది. ఒక్కొక్కళ్ళు ఎంత ఓపిక్గా వెయిట్ చేశారండి. మీ అందరి ఓపికకి నిజంగా ధన్యవాదాలు. మీకు చిరాకులు కలిగి ఉంటాయి, కొంతసేపు ఎండలో కూర్చోవాల్సి వచ్చి ఉండొచ్చు, అయినా సరే ఓపిక్గా ఉండి మీరందరూ సర్జరీలు చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ సర్జరీస్ అన్ని సక్సెస్ అయ్యి మీ కంటి చూపు 100% బాగుండాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.